రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి? రోబో సర్జరీ చేస్తుందా? హలో అండి, నేను డాక్టర్ కిరణ్మయ గొట్టాపు, గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్. రోబోటిక్ సర్జరీ అంటే రోబో సర్జరీ చేస్తుందా, సర్జన్ ఆపరేట్ చేయరా అనేది నేను బీయింగ్ ఏ రోబోటిక్ సర్జన్ కామన్గా వినే క్వశ్చన్ అండి. మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. లాస్ట్ వీక్ ఒక కపుల్ వచ్చారు నా దగ్గరికి. షీ హాజ్ కమ్ ఫర్ లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీ. యాక్చువల్లీ వాళ్ళ రిలేటివ్కి నేను లాప్రోస్కోపిక్ ప్రొసీజర్ చేశాను. సో ఆవిడ రిఫర్ చేస్తే ఈ కపుల్ మళ్ళీ లాప్రోస్కోపీ ద్వారా యూట్రస్ రిమూవల్ కోసం నన్ను అప్రోచ్ అయ్యారు. సో నేను వాళ్ళకి ఏంటి ప్రాబ్లం అని చూస్తే ఆవిడకి ఎండోమెట్రియోసిస్ ఉంది. సో ఎండోమెట్రియోసిస్లో హిస్టెక్టమీ కొంచెం టెక్నికల్లీ డిఫికల్ట్ ప్రొసీజర్. సో ప్రెసైజ్ డిసెక్షన్ అనేది అవసరం. సో నేను వాళ్ళకి రోబోటిక్ సర్జరీ ఆప్షన్ అనేది చెప్పాను. సో పేషెంట్ కూడా అంత కన్విన్స్ అయ్యారు. బట్ సడన్గా వాళ్ళ హస్బెండ్ మాత్రం ఎంతోమంది చెప్తే మీ సర్జరీ బాగుంటుంది, మీరు బాగా ఆపరేట్ చేస్తారు, మీ హ్యాండ్ సేఫ్ అని చెప్తే మేము వచ్చాము. సో ఐ వాంట్ మై వైఫ్ టు గెట్ ఆపరేటెడ్ ఓన్లీ బై యూ, నాట్ బై రోబో అని చెప్పారు. నాకు కొంచెం ఫన్నీగా అనిపించింది. అప్పుడు నేను చెప్పాను, రోబోటిక్ సర్జరీ అన్నా సరే నేనే సర్జరీ చేస్తానండి, అది రోబో చెయ్యదు, సర్జనే కంప్లీట్గా కంట్రోల్ తీసుకొని చేస్తారు. యాక్చువల్లీ రోబోటిక్ సర్జరీ అంటే ఈ రోబోటిక్ ఎక్విప్మెంట్, రోబోటిక్ ఆర్మ్స్ని మనం పేషెంట్కి అటాచ్ చేస్తాము అండ్ సర్జన్ కన్సోల్ దగ్గర కూర్చొని ఆపరేట్ చేస్తారు. సో సర్జన్ మూమెంట్స్ ఎలా అయితే ఇక్కడ కన్సోల్ దగ్గర కదలికలు ఉంటాయో అవే సేమ్ మూమెంట్స్ రోబోటిక్ ఆర్మ్స్ ద్వారా పేషెంట్ యొక్క బాడీలో ట్రాన్స్లేట్ అవుతాయి. సో దిస్ ఈస్ హౌ వీ డూ ఎ రోబోటిక్ సర్జరీ. సో ఇంకా రోబోటిక్ సర్జరీ గురించి తెలుసుకోవాలనుకుంటే నా నెక్స్ట్ వీడియో చూడండి. థ్యాంక్ యూ.